చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం పథకాన్ని ప్రకటించింది. నేతన్న పొదుపు, నేతన్న భద్రత, నేతన్న భరోసా పేరుతో 3 రకాల పథకాలను అమలు చేయాలి అని నిర్ణయించింది. మార్గదర్శకాలు జారీ చేయడంతో పాటు నిధులు కేటాయిస్తూ జీవో జారీ చేశారు. ఈ ఏడాది తెలంగాణ నేతన్న పొదుపు పథకానికి 15 కోట్లు, చేనేత, పవర్లూమ్ కార్మికుల బకాయిలకు 15 కోట్లు, నేతన్న భద్రతల్లో భాగంగా నేతన్న బీమా పథకానికి 5.25 కోట్లు, నేతన్నకు భరోసా పథకానికి 31 కోట్లు, వేతన ప్రోత్సాహకాలకు 31 కోట్లు మంజూరు చేయనున్నారు. తెలంగాణ నేతన్న పొదుపు పథకం కింద చేనేత, పవర్లూమ్ అనుబంధ కార్మికులు వేతనాల నుంచి నెలవారీగా 8% వాటా ధనం జమ చేస్తారు. దీని గరిష్ట పరిమితి 1,200 రూపాయలు. ఇందుకు ప్రభుత్వం 16% అందిస్తుంది. తెలంగాణ నేతన్న భద్రత పథకంలో నమోదైన కార్మికుడు ఏ కారణంగానైనా మృతి చెందినా 5 లక్షలు అతని నామినీకి అందుతుంది. ఈ పథకంలో 65 ఏళ్ల గరిష్ట వయో పరిమితిని ఎత్తివేశారు. 59 ఏళ్లు దాటిన వారికి ఇది వర్తిస్తుంది. ఈ పథకం అమలుకు ఏడాదికి బడ్జెట్ అంచనా వ్యయం 9 కోట్లు. తెలంగాణ నేతన్న భరోసా పథకం జియో ట్యాగ్ అయిన మగ్గాల నుంచి నిర్దిష్ట ఉత్పత్తి ప్రమాణాల ఆధారంగా చేనేత కార్మికులకు ఏడాదికి గరిష్టంగా 18,000, అనుబంధ కార్మికులకు 6,000 వేతన సహాయం అందిస్తారు.